తెలంగాణ కర్ణాటక బోర్డర్లో నీళ్ల పోరు వేడెక్కుతోంది. నిన్న ప్రభుత్వం ఇవాళ ప్రతిపక్షం ఇలా ఒకరి తర్వాత ఒకరు ప్రాజెక్టు స్థలాన్ని విజిట్ చేస్తున్నారు. గిరిజాపూర్ ప్రాజెక్టును ఆపివేయాలంటూ కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ ధర్నా చేయడంతో సరిహద్దులో టెన్షన్ వాతావరణం కనిపించింది. వారిస్కమ్ రోడ్ ప్రపోజల్ తో కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న గిరిజాపూర్ వాటర్ ప్రాజెక్ట్ పై వివాదం కొనసాగుతోంది. 0.46 టీఎంసీ నిల్వ సామర్థ్యం, 194 గేట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టును రాష్ట్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రభుత్వ, ప్రతిపక్ష నేతలు ఒకరి తర్వాత ఒకరు ప్రాజెక్టును విజిట్ చేసి కర్ణాటక తీరును ఎండగడుతున్నారు. మాజీ మంత్రి డీకే అరుణ ఆధ్వర్యంలో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సహా జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు ఆందోళన బాటపట్టారు. అక్రమ ప్రాజెక్టును కర్ణాటక సర్కార్ వెంటనే ఆపేయాలంటూ సరిహద్దులోని మాగనూరు మండలం టై రోడ్ దగ్గర ధర్నా చేశారు. ర్యాలీగా వచ్చిన నేతలను తెలంగాణ, కర్ణాటక చెక్ పోస్ట్ దగ్గర కర్ణాటక పోలీసులు అడ్డుకున్నారు. నేతలు పట్టుబడడంతో ప్రాజెక్ట్ పరిశీలనకు పర్మిషన్ ఇచ్చారు. ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన నేతలు బ్యారేజ్ ని వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. కర్ణాటక ప్రాంతంలో రాయచూరు జిల్లాలో గిరిజాపూర్ దగ్గర నిర్మాణం చేపట్టినటువంటి బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని పనులను ఆపివేయాలనేటువంటి ఒక ఇది గవర్నమెంట్, మన ప్రభుత్వం ఆపివేయించాలని ఒక డిమాండ్తో ఇక్కడ రావడం జరిగింది. ఇమీడియట్గా ఈరోజు ఇక్కడ ఉన్నట్టు కర్ణాటక ప్రభుత్వం ఏదైతే బ్రిడ్జ్ పనులను ఇక్కడ చేపట్టిందో ఆ బ్రిడ్జ్ పనులు కనుక రేపు పూర్తయితే, ఆ పనులు కనుక పూర్తయితే ఇక్కడ నుంచి వాటర్ ఒక చుక్క కూడా మన రాష్ట్రంలోకి వచ్చే పరిస్థితి ఉండదు. తాగునీటి కోసం కానీ, సాగునీటి కోసం కానీ రెండింటికి కూడా పాలమూరు జిల్లా ప్రజలు కటకటలాడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా చలో గిరిజాపూర్ నిర్వహించింది. కృష్ణా నదిపై 500 మంది కార్యకర్తలు పాదయాత్ర చేశారు. ప్రాజెక్టును పరిశీలించిన వైసీపీ నేతలు తెలంగాణ హక్కులకు భంగం కలిగితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. కృష్ణా నదిపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా, అక్రమంగా నిర్మిస్తున్న గిరిజాపూర్ బ్యారేజ్ కమ్ బ్రిడ్జి ఏదైతే కృష్ణా పరివాహక ప్రాంతంలో చివరి రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకి ఇబ్బంది కలిగే విధంగా ఈ బ్యారేజీలు కట్టడం చాలా బాధాకరమైన విషయం. మరోపక్క కర్ణాటక ప్రభుత్వం బ్యారేజ్ దగ్గర 144 సెక్షన్ విధించింది. నిరసనలు ఎదురవడంతో భారీగా పోలీస్ బలగాలను మోహరించింది.